ఇప్పుడు మనం గడియారం మిషన్లో రీప్లేస్ చేస్తున్నామండి. దీంట్లో ఒక గడియారం అయితే ఆడట్లేదు, మిషన్ పాడైపోయినట్టుంది. నా దగ్గర ఇంకొక గడియారం ఉందండి, అదైతే ప్రెసెంట్ అయితే మేము వాడలేదు, మిషన్ అయితే వర్క్లో ఉంది. ఈ గడియారం మిషన్ తీసుకెళ్ళి దానికి వేయటమే. అసలు ఎలా ప్రాసెసింగ్ చూపిస్తాను నేను. ఈ సైడ్ స్క్రూలు అనేది ప్రజెంట్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ సర్కిల్ మొత్తం ఉంటాయి, మాత్రం 4 ఉంటాయి, తీసేసేయాలి. తర్వాత ఈ ముళ్ళులు ఉన్నాయి కదా, వాటిని చెక్ చేసుకోండి ఒకసారి. టిక్ టిక్ అని తిరుగుతూ ఉంటాయి. తర్వాత దీని లోపల సెంటర్లో ఉన్నది పుష్ టైప్ ఉంటుంది, దాన్ని పీకితే వచ్చేస్తుందండి బ్యాక్కి. పీకేసండి. ఆ తర్వాత 1 by 1 ముళ్ళు తీయండి, అంటే బెండ్ అవ్వకుండా తీయండి, జాగ్రత్తగా ఊపి జాగ్రత్త తీస్తే బుషింగ్ టైప్ అట్లనే ప్రెస్సింగే మొత్తం. తర్వాత ఫస్ట్ ముళ్ళు సెకండ్ ముళ్ళు తీస్తూ ఉండండి. తర్వాత అది ప్లాస్టిక్ అండి, నిప్పులు జాగ్రత్తగా తీయాలి. తర్వాత సెంటర్లో ఒక నట్టు ఉంటుందండి, దాన్ని అనేది తీయాలి. అయితే నేను చేతితో ట్రై చేశాను, నాకు రాలా. కటింగ్ బేర్తో తిప్పుతున్నాను. కటింగ్ బేర్తో తిప్పి ఆ నెక్ కలర్ జాగ్రత్త తిప్పాలి, తిప్పకపోతే ఒకసారి ఇరిగిపోద్ది. కింద కటింగ్ బేర్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త పట్టుకోవాలి. ఆ పేపర్కి రోలింగ్ ఉండదు, సో అది కట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని స్క్రూ నెమ్మదిగా తీసుకోవాలి. అది ప్లాస్టిక్ నిప్పలు ఉంటుంది మధ్యలో సెంటర్లో, అదే దానికి మెయిన్ పార్ట్ అండి, లేకపోతే అది ఇరిగిపోద్ది కూడా. మనకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి మిషన్లు, చూసుకొని పెట్టుకోవచ్చు మనం. ప్రజెంట్ అయితే దీన్ని ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత మధ్యలో నెక్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసి పక్క మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. అది మిషన్ అయితే వచ్చింది కదా, ఈ మిషన్ తీసుకెళ్ళి ఇప్పుడు దీనికి అటాచ్డ్ చేయాలి. ఇది కొట్టినా కూడా ఆడట్లేదు, బ్యాటరీస్ చూశాను నేను. ఆన్లైన్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి, మిస్టేక్స్ చూసుకొని తీసుకోవటం బెటరు నా లెక్క ప్రకారం అయితే. దీని చుట్టూ ఎలాగ మనం స్క్రూ రిమూవ్ చేసామో దీనికి కూడా అలాగే రిమూవ్ చేయాలి. ఇది అనేది స్టాండర్డ్ కాబట్టి దీన్ని తీసుకుంటాం. ఇది గోడ తగిలిచ్చేది, అదైతే ఫోటో ఫ్రేమ్స్ కాబట్టి పెట్టుకుంటాం మనం పైన టీవీస్ మీద కానీ లేకపోతే కబోర్డ్లో కానీ అలా ఫ్రేమ్స్ అండి. ఇది వచ్చేపాటికి వాల్ది కాబట్టి మనం ఇలా ప్లాస్టిక్ తీస్తాడు. తర్వాత స్క్రూలు ఉంటాయి, రౌండ్ తీసుకోవాలి. ఇటు స్క్రూ టైట్గా వేసేసినట్టున్నాడు, దెబ్బమ్మంటే ఊడి ప్లాస్టిక్ కూడా విరిగిపోయింది మై సెంటర్ సైడ్స్. చూపిస్తాను ఆయన తర్వాత. ఇవి కూడా సేమ్ 1 by 1 తీసుకుంటూ ఉండాలి. నేను ఒకటి పీతే దెబ్బ ఇంకోటి కూడా వచ్చేసింది, ఎందుకంటే దీనికి కాలర్ నెక్ వేయలేదాడు. దీన్ని మనం చూసి తీసుకోవాలి గడియారాలు. అందుకని నేను దగ్గర కొట్టి చూశాను, అది షేక్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్. ఈ సిట్టింగ్ కూర్చోబెట్టేటప్పుడు జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి మిషన్ చెక్ చేసుకొని సిట్టింగ్ కరెక్ట్గా కూర్చోబెట్టుకోండి, లేకపోతే షేకింగ్ ఉందని చూసుకోవాలి. లేకపోతే అది చేంజింగ్ వస్తూ ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది. ఒక్కోసారి కూడా చెక్ చేసుకోండి, 1-2 సార్లు. కూర్చోబెట్టుకునేటప్పుడు కాలర్ నెక్ వేసుకొని బిగించుకోండి యాస్టీజ్గా. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా బిగించండి. కాలర్ నెక్ ఎక్కించుకునేటప్పుడు మనం 1-2 సార్లు చెక్ చేసుకోండి జాగ్రత్తగా. అది ఏ పొజిషన్లో కూర్చోబెట్టాలో ఆ పొజిషన్లో కూర్చోబెట్టండి అనగలది. లేకపోతే ఒక్కొక్కసారి షేకింగ్ వస్తూ ఉంటుంది, ముళ్ళు జారిపోయి కిందకి కదులుతూ ఉంటాయి, దగ్గరకు వచ్చేస్తాయి. బిచ్చినప్పుడు టైట్గా బిగించొద్దు, ఎందుకంటే ఇది నార్మల్ ప్లాస్టిక్ లాంటిదే, ఓవర్నే ఇరిగిపోతూ ఉంటాయి. కటింగ్ బేర్తో ఓవర్ టైట్ మాత్రం వేద్దండి, చూసుకునేయండి. మళ్ళీ వెనకాల ఊగుతుందో చెక్ చేసుకున్న తర్వాత ముళ్ళు 1 by 1 జాగ్రత్తగా కూర్చోబెట్టిన బాడీకి తగులుతుందో ఇలా చెక్ చేసుకోండి 1-2 సార్లు. లేకపోతే ఒకసారి గ్లాస్కి తగులుతూ ఉంటుంది, ఒకసారి బాడీకి తగులుతూ ఉంటుంది, మూవ్ అయ్యేటప్పుడు రాసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి, ప్రెస్ చేసుకోండి గట్టిగానే కొద్దిగా. తర్వాత బ్యాటరీ వేసుకొని బ్యాక్ సైడ్ మనం చెక్ చేసుకున్నాం ఒకసారి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది బాగానే ఆడుతుంది. మళ్ళీ ఒకసారి గ్లాస్ బిగించిన తర్వాత మనం ట్యాప్ చేసుకోవాలి. ట్యాపింగ్ ఎలాగంటే గ్లాస్ మీద చేసి ట్యాప్ చేస్తూ ఉండాలి చేత్తో. ఒకసారి చూపిస్తాను తర్వాత మీకు. ఫస్ట్ ఈ సైడ్స్ బిగిద్దామని చెప్పి పెట్టానండి. ఈ కాలర్ నెక్ ఆడ ఇచ్చేటప్పుడు కంపెనీ వాడు ఏం చేశాడంటే సైడ్లు ఇరిగిపోయినాయండి, అవి 2 తీసేటప్పుడే చెక్ చేయలేదు నేను. తర్వాత ఇలాంటివి వస్తూ ఉంటాయి, చూసుకొని తీసుకోండి గడియారాలు. ఒకసారి షేకింగ్ ఉంటే తీసుకోవద్దు గడియారాలని, గట్టిగా ఫిట్మెంట్ ఉంటే తీసుకోండి. ఊపి చూడండి గడియారాలని. సైడ్లు ఇది ఆరెంజ్ కలర్ కట్ అయిపోయినాయి దెబ్బ. 2 స్క్రూల మీద బేస్ అయి ఉంది ప్రజెంట్ అయితే. అది గ్లాస్ అయితే షివరింగ్ వచ్చినట్టు ఊగిపోతూ ఉందంటే చేతితో బీచుకున్న తర్వాత స్క్రూతో టైట్ వేసుకోండి. బ్యాటరీ ఎక్కించుకొని మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ అగైన్ చూసుకొని. ఓకే, ఇప్పుడు అయితే ఆడుతుంది. అయితే గ్లాస్కి తగులుతున్నా లేదు ముళ్ళు చూసుకోవాలి. తర్వాత చేతిలో ట్యాప్ చేసి చూసుకోవాలి ఆగుతున్నాయో లేవు. ట్యాపింగ్ చేస్తే ఆగుతున్నాయంటే మళ్ళీ తీసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని ముళ్ళు కింద ఏమైనా బేస్మెంట్ ఎక్కడ తగులుతున్నాయని చూసుకొని మళ్ళీ ఎక్కించండి. అయితే అలాగే పాత ఉంది కదా మనం పీకేసింది, మళ్ళీ యాస్టీస్కి మళ్ళీ దాన్ని బిగించేద్దాం. అలాగే 1 by 1 ఒక్కొక్క ముళ్ళు బిగించుకుందామండి. తర్వాత ప్రెస్సింగ్ చేసుకునేది కూడా బిగించేసామండి. దీనికి బ్యాక్ కింద మన కాలర్ నెక్కేలేదు, గమనించారా మీరు ఇందాక లేసినట్టు? ఎందుకంటే దానికి రాలేదు, దీనికి వచ్చింది. దీనికి తీసి దానికి వేసాం కాబట్టి దీనికి లేదు.
అయితే నేను ఒకసారి దీన్ని బిగించిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూసుకున్న తర్వాత దీనికి దానికి ఎలా ఉంటుందో వేరియేషన్ చెక్ చేయండి. బ్యాక్ సైడ్ అయితే మీకు సెట్ ఇలా కదిలిపోతూ ఉంటుంది కాలర్ నెక్ లేకపోతే. దీన్ని మీరు చెక్ చేసుకోండి. 1-2 సార్లు షాప్లో తీసుకున్నప్పుడు కూడా. ఇదిగోండి ఇప్పుడు నేను తిప్పుతున్నాను, అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది. నేను ముళ్ళు మాత్రం తిప్పట్లా, మిషన్ రన్ అయిపోతుంది. దీనికి దానికి తేడా అదే, షేకింగ్ అవుతూ ఉంటుంది. ఈ గోడ